ఇంత దూరం తెలంగాణ, ఆంధ్ర అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా జనాలు విశ్వాసంతో అక్కడికి వెళ్తున్నారు శబరిమల దర్శనానికి. కానీ దాని మేనేజ్మెంట్ విశ్వాసం లేని వ్యక్తుల చేతిలో పెట్టిస్తే ఈ దౌర్జన్యానికంతా ఫండమెంటల్ రీజన్ అదే అనేసి ఆవిడ చెప్పడం. డైటీ ఏ గుడిలో డైటీకైనా లీగల్ పొజిషన్ మైనర్దే. సో ఆ మైనర్ది ప్రాపర్టీ గార్డియన్గా ఉన్న ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ కానీ దేవసం కానీ ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి కంచె చేలు మేసేసింది అనే రూపానికి వచ్చేసింది ఇవాళ. అండ్ ఇప్పుడు ఇక్కడ జరిగిన థెఫ్ట్ గోల్డ్ వాల్యూతో కాదు వాళ్ళు చెప్పేది, దాని డివైన్ వాల్యూ వచ్చింది కాబట్టి ఎనీ మల్టిపుల్ ఫోల్డ్స్ రేటు పెరిగిపోయి దాన్ని ఆఫ్ షోర్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయింది. అది ఇంకా దాన్ని చేయడం కేరళ గవర్నమెంట్ పోలీసు జ్యూరిస్డిక్షన్లో లిమిటెడ్ కాదు. అది ఇట్ హ్యాస్ టు బి డన్ బై ఏ సెంట్రల్ ఏజెన్సీ విచ్ హ్యాస్ టు గో అండ్ సర్చ్ ఫర్ వేర్ ద థింగ్స్ ఆర్ నౌ. ఆ పొజిషన్కి వచ్చేసింది. అండ్ ఆల్వేస్ వెదర్ ప్రస్తుత గవర్నమెంట్ అయినా ప్రీవియస్ గవర్నమెంట్ అయినా పైసల గురించే ఆలోచించారు తప్ప వచ్చే భక్తుల సేవల గురించి ఆవిడ ఫస్ట్ చెప్పడమే మన ఫండమెంటల్స్ అతిథి దేవో భవ, ఆ కాన్సెప్ట్ నుంచి దూరం వెళ్ళిపోయింది మేనేజ్మెంట్. అది ఆవిడ చెప్పడం. ടീച്ചർ പറഞ്ഞോളൂ.